మోసాల పరంపర చూస్తున్నాం. ఇటు ఫ్యాన్సీ సెల్ నంబర్ల పేరుతో వీఐపీలను బురిడి కొట్టిస్తున్న ఓ హైటెక్ మోసగాడి ఆట కట్టించారు ప్రకాశం జిల్లా పోలీసులు. ప్రజాప్రతినిధులకు సైతం కుచ్చుటోపి తగిలించాడు. దాదాపు 25 లక్షల రూపాయలకు పంగనామం పెట్టాడు. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం వేమగిరికి చెందిన మద్దెల దీపుబాబు అలియాస్ దీపక్ ఈ ఘరానా మోసానికి పాల్పడ్డాడు. ఫేస్బుక్ ద్వారా ప్రముఖులకు ఫ్యాన్సీ నంబర్లు పంపడం, తర్వాత వారితో పరిచయాలు పెంచుకోవటం ఇతని టార్గెట్. తద్వారా నంబర్లు ఇస్తానని చెప్పి ఆన్లైన్లో మనీ వేయించుకుంటాడు. ఇలా ఇప్పటి వరకు 6 ప్రస్తుత మాజీ ఎమ్మెల్యేలకు టోకరా వేశాడు. చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ నుంచి 9,75,000, 9,27,000, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ నుంచి 4 లక్షలు, పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ నుంచి 64,000, గోపాలపురం ఎమ్మెల్యే నుంచి 48,000, నెల్లూరు మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానంద రెడ్డి నుంచి 15,000, ఏలూరు మాజీ ఎమ్మెల్యే నుంచి 24,000 నిందితుడు కాజేశాడు. వీరే కాదు, పలువురు వ్యాపారవేత్తలను కూడా బురిడి కొట్టించాడు. నిందితుడిపై ప్రత్యేక నిఘా పెట్టిన పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి దీపు హైటెక్ మోసాలకు చెక్ పెట్టారు. చిన్నప్పటి నుంచి నేర ప్రవృత్తి కలిగిన దీపు ఈజీ మనీయే లక్ష్యంగా అడ్డదారులు తొక్కినట్లు తెలుపుతున్నారు. మొబైల్ ఫోన్ ఫ్యాన్సీ నెంబర్లు ఇస్తానని చెప్పి రాష్ట్రంలో పలువురు ప్రజాప్రతినిధులను, పారిశ్రామికవేత్తలను మోసం చేసిన మద్దెల దీపుబాబు అలియాస్ దీపక్ అనే నిందితుడిని ఈరోజు చీరాల 2వ పట్టణ పోలీసు వారు అరెస్ట్ చేయడం జరిగింది. విచారణలో భాగంగా ఈయన 5 ప్రస్తుత మరియు మాజీ ప్రజాప్రతినిధులను, అదేవిధంగా 2 పారిశ్రామికవేత్తలను మోసం చేసినట్టు అంగీకరించడం జరిగింది. 25 లక్షల రూపాయల వరకు మోసం చేసినట్టు. మద్దెల దీపుబాబు ఎలియాస్ దీపక్ పై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, చెప్పండి, చిన్నప్పటి నుంచి నేర ప్రవృత్తి కలిగినారు అంటున్నారు. ఎలా పోలీసులకి ఏ విధమైన సమాచారంతో అరెస్ట్ చేయడం జరిగింది? డీటెయిల్స్ ఏంటి? ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి మద్దెల దీపుబాబు ఎలియాస్ దీపక్ కేసు ఎట్లా పట్టబడిందంటే, చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కు సంబంధించి ఫ్యాన్సీ నెంబర్ ఇస్తానని చెప్పేసి గడిచిన 2 దఫాలుగా, కేవలం 10 రోజుల గ్యాప్ లో 2 దఫాలుగా, ఒకసారి 4 లక్షలు, ఒకసారి 5.5 లక్ష, మొత్తం సుమారు 9.5 లక్షల రూపాయలు అతని ఖాతాలో జమ చేసుకున్న దీపక్ ఆ తర్వాత కనిపించకుండా పోయాడు. ఫోన్ లో కరెస్పాండెన్స్ లేదు, ఆన్లైన్ లో ఫేస్బుక్ లో కాంటాక్ట్ లేదు. దీంతో మోసపోయామని తెలిసినటువంటి ఎమ్మెల్యే ఆమంచి బృందం ఒకసారిగా లైన్ లోకి వచ్చింది. పోలీసులకు సమాచారం ఇచ్చి ఫ్యాన్సీ నంబర్ల పేరుతో ఫలానా వ్యక్తి పేరు మీద నాకు అమౌంట్ వేయించుకుని మోసం చేసి చెప్పడంతో పోలీసులు ప్రకాశంగా పోలీసులు అలర్ట్ అయిపోయారు. అతని గురించి పూర్తి సమాచారం సేకరించే ప్రయత్నం చేశారు. వివిధ టెక్నాలజీ పరంగా అతనికి ఫేస్బుక్ అకౌంట్ ను ట్రాప్ చేయడం, అలాగే ఐపీ అడ్రస్ ద్వారా అతను ఫైండ్ అవుట్ చేసే ప్రయత్నాలు చేశారు. అలాగే అతని సెల్ ఫోన్ నెంబర్లు, అతను ఎవరైతే కాంటాక్ట్ చేశాడో, అతను ఏ నెంబర్లు అయితే కాంటాక్ట్ చేశాడో ఆ నెంబర్ల ద్వారా అతన్ని ఫైండ్ అవుట్ చేసే ప్రయత్నం చేశారు. మొత్తం మీద ఈ ఘరానా మోసగాడికి చెక్ పెట్టారు. అతన్ని పట్టుకొని విచారించితే మరిన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడైనాయి. పోలీసులు సైతం ఆశ్చర్యపోతున్నారు ఈ ఘరానా మోసగాన్ని చూసి. శ్రీకాంత్ కూడా శ్రీనివాస్, సామాన్య ప్రజానీకం అంటే అనుకోవచ్చు, చదువుకొని అలాగే ప్రజాప్రతినిధులుగా ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు కూడా మోసపోవటాన్ని ఏ విధంగా చూడాలి? ఈ సదరు దీపక్ చెప్పండి. ఆ విషయంలోనే నిన్న ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీకాంత్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఒక రకంగా చూస్తుంటే వీడు ఎంత ఘరానా మోసగాడి కంటే అంతకన్నా పెద్ద పదం ఏదైనా ఉంటే అది వాడొచ్చని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఎందుకంటే అతను యాక్చువల్ గా ఒక హ్యాండిక్యాప్డ్ అని కూడా చెప్తున్నారు. ఆ హ్యాండిక్యాప్డ్ తనాన్ని కూడా దాచిపెట్టి ఒక అమ్మాయిని ట్రాప్ చేసి కేవలం 1 మంత్ గ్యాప్ లో బీటెక్ అమ్మాయిని పెళ్లి చేస్తున్నారు.